నువ్వు మెగాస్టార్ ఫ్యామిలీ మీద ఎంత ఏడుస్తావో వాళ్ళంత పైకి వెళ్తారు. అప్పట్లో కూడా చిరంజీవి గారి మీద చాలా మంది ఏడ్చారు. ఆయన తిరుపతి నుండి ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత రాజ్యసభ ఎంపీ అయ్యారు, ఆ తర్వాత కేంద్రం లెవెల్లో టూరిజం మినిస్టర్ అయ్యారు. మీ అందరూ తెలుసు, మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో ఆయన టూరిజం మినిస్టర్గా చేశారు. ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్లు కూడా టచ్ చేయనివని అన్నావు, కానీ ఏమైంది? ఆయన ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు, 5 శాఖలకు మంత్రి అయ్యారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో నువ్వు వాళ్ళ మీద ఎంత ఏడిస్తే వాళ్ళు ఎంత పైకి వెళ్తారు. త్వరలో పవన్ కళ్యాణ్ గారు సీఎం కూడా అవుతారు. వాళ్ళు సొంతంగా పార్టీలు పెట్టుకొని పదవులు పొందారు. నీలాగా చెప్పులు మోయలేదు. నువ్వు కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పులు మోసావు, కొన్నాళ్ళు లోకేష్ గారు చెప్పులు మోసావు, కొన్నాళ్ళు బాలకృష్ణ గారు చెప్పులు మోసావు, కొన్నాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పులు మోసావు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు మోస్తున్నావు. నీ బతుకంతా చెప్పులు మోయడమే. నువ్వు ఒక పెయిడ్ ఆర్టిస్టు. నీ అకౌంట్లో ఒక 5 లక్షలు 10 లక్షలు పెడితే బయటకు వచ్చేస్తావు, స్పీచ్లు ఇచ్చేస్తావు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం అంటే రోజాని చూసి మనం నేర్చుకోవాలి. రోజాకి అసలు సినిమా ఇండస్ట్రీలో భిక్ష పెట్టింది తెలుగుదేశం వాళ్ళే. ఎవరు ఆ రోజుల్లో? శివప్రసాద్ గారు తెలుసు కదా, ఆర్టిస్ట్ కమ్ ఎంపీ, చిత్తూరు ఎంపీ. ఆయన తీసుకొచ్చారు ఈమె ఇండస్ట్రీలోకి, తెలుగుదేశం ఎంపీ. ఆ తర్వాత ఈమె రాజకీయాల్లోకి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు. అప్పట్లో 99లోనే తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు 2 రాష్ట్రాలకి, తెలంగాణకి, ఆంధ్రాకి. ఆ తర్వాత మరి 2004లో 2009లో కూడా సీట్ ఇచ్చారు. నగరి నుండి ఒకసారి, అక్కడ చిత్తూరు జిల్లా నుంచి రెండు దగ్గరలు ఇచ్చారు ఆమెకి అవకాశం. కానీ ఆమె ఎక్కడ గెలవలేకపోయింది. ఎందుకంటే అక్కడ జనాలకి తెలుసు ఈమె ఎంత అవినీతి చేస్తుందో. పక్కన అన్నదమ్ములు పెట్టుకొని, భర్తను పెట్టుకొని ఎంత అవినీతి చేస్తుందో తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్కి చీర గాజులు ఇస్తాను ఒకసారి. మీ హస్బెండ్కి అమ్మ చీర గాజులు. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకుంది తమిళ వ్యక్తిని, సెల్వమణి గారిని. ఓకే, సెల్వమణి గారితో నువ్వు అక్కడ తమిళనాడులో ఉండాలి. తమిళనాడులో డిఎంకేలోనో, అన్నా డిఎంకేలోనో, టీవీకేలోనో నువ్వు ఉండాలి. ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? నీ భర్త చేతగాని దద్దమ్మ కాబట్టి నిన్ను తీసుకొచ్చి ఆంధ్రాలో వదిలేశాడు. ఇక్కడ నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. సిగ్గుండాలి అసలు. నీకోసం మాట్లాడాలంటే నాకే అసహ్యం వేస్తుంది అసలు. డ్రైనేజీ నోరు అనమాట, ఐరన్ లెగ్గు. ఒకప్పుడు ఏమీ లేవు, మీ అందరూ తెలుసు. ఆమె ఒకప్పుడు హీరోయిన్గా చేసింది, మొత్తం ఐరన్ లెగ్. చిరంజీవితో ఎన్ని సినిమాలు చేసిందో అటర్ ఫ్లాపు, నాగార్జునతో ఎన్ని చేసిందో అటర్ ఫ్లాపు, వెంకటేష్ గారితో ఎన్ని సినిమాలు చేసిందో అటర్ ఫ్లాపు. రాజా అనే మూవీ మీకు గుర్తుండొచ్చు, తమిళ్లో ఈమె చేసింది. ఈ మహానుభావురాలే, కార్తీక్ ఈమె హీరోయిన్. ఆ సినిమా వాళ్ళు తెలుగులో రీమేక్ చేశారు. వెంకటేష్ అసలు రోజుని పెడితే నేను చేయను అన్నాడంట. అప్పుడు సౌందర్య గారిని పెట్టుకుంటే అది బ్లాక్ బ్లాస్టర్ అయిపోయింది రాజా మూవీ. ఐరన్ లెగ్ అనేవారు. కానీ బాలకృష్ణ గారు అయ్యో మన తెలుగు అమ్మాయి, చిత్తూరు జిల్లా రెడ్డిస్ అమ్మాయి అని చెప్పేసి ఆయన సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఒక భైరవదీపం కానీ, ఒక బొబ్బుల సింహం కానీ, ఒక పెద్దన్నయ్య కానీ, ఒక సినిమాకి మించి ఒక సినిమా హిట్ అయ్యాయి. బాలకృష్ణ తప్పితే ఇంక ఈమెతో హిట్లు చాలా తక్కువ, ఎక్కడో ఉన్నాయి అంతే. శుభలగ్నం మూవీ రిలీజ్ అయింది, హిట్ అయిందంటే శుభలగ్నం, అది ఆమెని వల్ల, ఈమెను ఎవరు చూడలేదు. ఆమె ఎక్కడున్నా ఐరన్ లెగ్గే. మీరు చూసుకోండి, స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు పార్టీలో చేరింది, ఆయనకు అలిపిరిలో బాంబు పెట్టేశారు, పదవి పోయింది 2004లో. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది బొక్కే పట్టుకొని, పార్టీలో జాయిన్ అయ్యింది. ఆయన గాల్లో కలిసిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది, ఆయన జైల్లో పడ్డాడు. 16 నెలల్లో 18 నెలల్లో జైల్లో ఉన్నాడు. తర్వాత చెన్నై వెళ్ళింది, స్టాలిన్ కోసం ప్రచారం చేసింది. ఆయనైతే ఎంపీ సీటు కోల్పోయారు, కనీసం ఎమ్మెల్యేకి కూడా గెలవలేకపోయారు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనమే అన్నమాట. సో ఆమె మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆమెకి అసలు ఆంధ్రలో ఉండాల్సిన పని ఏంటి? తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకొని తమిళనాడులో ఉండాలి. ఆమె తమిళనాడులో రాజకీయాలు చేయాలి. ఇక్కడ ఎందుకు రాజకీయాలు చేస్తుందని నాకైతే ఇప్పుడు కూడా అర్థం అవలేదు. ఆమెకు అసలు రాజకీయ భవిష్యత్తు లేదు. ఇప్పటికే 3 సార్లు చిత్తుగా ఓడిపోయింది. 2004లో ఓడిపోయింది, 2009లో ఓడిపోయింది, 2024లో ఓడిపోయింది. 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయింది. ఐరన్ లెగ్ అంటాను నేనైతే ఆమెని.